పుస్తెలు అమ్మైనా ఏడాదికొకసారి ఈ చేపలు తినాలి అన్నది నానుడి. అసలు ఈ నానుడి ఎందుకు వచ్చింది? ఆ చేపలేంటి? ఎందుకింత ప్రాముఖ్యత అనేది తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. గోదావరి జిల్లాలో మాత్రమే దొరికే అరుదైన చేపల గురించి మనం కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం. గోదావరి సముద్రంలో కలిసే సంగమంలో అరుదుగా దొరికే చేపలకు కళ్ళు చెదిరే ధర పలుకుతుంది. గోదావరి సముద్రంలో కలిసే సంగమంలో ఇలస చేప సంతాన ఉత్పత్తిని పెంచుకునేందుకు సముద్రం నుంచి ఎదురీది గోదావరిలో కలుస్తుంది. అప్పటి వరకు ఇలస చేపగా చెప్పబడే ఈ చేప పులస చేపగా రూపాంతరం చెందింది. సముద్రంలో ఉన్నంత వరకు తెల్లగా ఉండే ఈ చేప గోదావరిలో కలిసిన వెంటనే బంగారు వర్ణంలోకి మారుతూ వస్తుంది. అదేవిధంగా దాని రుచి కూడా పెరిగిపోతుంది. వాస్తవానికి పేద మధ్యతరగతి కుటుంబీకులు ఈ చేపను తినాలంటే పుస్తెలు అమ్ముకోవాల్సిందే. ఇక సామాన్యులు కొనుగోలు చేయలేని ఈ చేపల విలువ వేలల్లో పలుకుతుంది. తాజాగా చేపల వేటలో కేవలం 2 చేపలే దొరికాయి. ఆ చేపలకు ఊహించని ధర పలికాయి. కృష్ణా జిల్లాకు చెందిన మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో 2 కచ్చడి చేపలు పడ్డాయి. అరుదైన ఈ చేపలను ఫిషింగ్ హార్బర్లో వేలం వేయగా 2 చేపలను ఒక వ్యాపారి 4 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. పులస చేప మాదిరిగా ఉండే ఈ కచ్చడి చేపల్లో ఉండే తెల్లటి గాల్ బ్లాడర్ను ఔషధాల తయారీలో, శస్త్రచికిత్సల్లో కుట్లు వేసే దారంకు ఉపయోగిస్తారని తెలుస్తుంది. ఈ చేప మాదిరిగానే పులస చేప కూడా ధర వేలల్లో పలుకుతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో దొరికే ఈ చేపను ఏడాదికి ఒక్కసారైనా పేద గొప్ప అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ స్తోమతకు తగ్గట్టుగా కొనుగోలు చేసి తింటూ ఉంటారు. మరి ఆ పులస టేస్ట్ ఏంటో మనం కూడా చూద్దామా?